నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా హెడ్లైన్స్. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి బీఆర్ఎస్ నాయకులకు కడుపు మండుతుందని, 6 గ్యారెంటీలను అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని బాన్స్వాడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని ఆయన వెల్లడించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్స్వాడ మండలం సోమేశ్వర్ గ్రామంలో 150 మంది వివిధ పార్టీల కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, సోనియా గాంధీ మన రాష్ట్రానికి వచ్చి ఎన్నికలలో ఇచ్చిన 6 గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృఢ నిశ్చయంతో ఆ హామీలను అమలు చేస్తున్నారని అన్నారు. ఇప్పటికే 2 పథకాలు అమలు చేస్తున్నామని, మరో 2 పథకాలు ఈ నెలలోనే అమలు చేయడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. మిగిలిన 2 పథకాలను త్వరలోనే అమలు చేసి చూపిస్తామని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ మాదిరిగా అమలుకు నోచుకొని హామీలిచ్చి మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి తెలియదని ఎద్దేవా చేశారు. అన్ని వర్గాల ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. పక్షపాతం లేకుండా ఎవరైతే గరీబులున్నారో, నిరుపేదలున్నారో, భూమి లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇల్లు జాగా ఇప్పించి వాళ్ళకి ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ఇల్లు భూమి ఉన్నది, ఇల్లు మేము కట్టుకుంటాం అంటే ఇల్లు ఇచ్చే ఏర్పాటు చేస్తాం. ఈ సంతోషాన్ని తట్టుకోలేక ఇక కొత్త కొత్త మాటలు మాట్లాడుతారు. కాబట్టి నేను ఒక్కటే మరి సోమేశ్వరం గ్రామ ప్రజలకు, రైతులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 100% మీరు కోరుకున్నారో, మాకు ఈ క్రషర్స్తోని మాకు ఇబ్బంది అవుతుందని మీరు కోరుకున్నారో, ఖచ్చితంగా మీ వెంట ఉండి ఖచ్చితంగా వాటి మీద యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ, మీ గ్రామానికి ఎవరికైతే గరీబులకు ఇల్లు రాలేవో వాళ్ళకు ఇల్లు ఇప్పించే ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రభుత్వం తెలియజేసి ఇల్లు కూడా ఇప్పించే ఏర్పాటు చేస్తామని తెలియజేసుకుంటూ, మీరు చెప్పిన స్కీములు అన్ని. ఎట్టకేలకు ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతపై హైకోర్టు తీర్పుతో అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ఫలితంగా ఆమె పదవిచ్యుతురాలు కాగా వైస్ చైర్మన్ మున్నా ఇన్ఛార్జ్ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ పండిత్ వినీతను పదవి నుండి తొలగించేందుకు బీఆర్ఎస్, బీజేపీ కౌన్సిలర్లు అవిశ్వాసం ప్రవేశపెట్టగా అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో ప్రత్యర్థి వర్గం హైకోర్టును ఆశ్రయించారు. దీంతో పండిత్ వినీతకు అనుకూలంగా న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆమె తిరిగి పదవిలో కొనసాగారు. తుది తీర్పు వచ్చే వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు ఆదేశాలిచ్చింది. అయితే తాజాగా శుక్రవారం హైకోర్టు తుది తీర్పు వెలువరించింది. మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతపై గత నెల 4న నిర్వహించిన అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు కోర్టు నిర్ణయించింది.
ఈ మేరకు ఈ నెల 19 లోపు నూతన చైర్పర్సన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయాలని, అప్పటి వరకు వైస్ చైర్మన్ మున్నాకు చైర్మన్ బాధ్యతలు ఇవ్వాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. అవిశ్వాసంపై ప్రత్యర్థి వర్గం కోర్టును ఆశ్రయించడంతో ఈ మేరకు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. చివరకు కోర్టు జోక్యంతో పండిత్ వినీత పదవి కోల్పోక తప్పలేదు. ఈ నెల 19లోగా నూతన చైర్మన్ ఎన్నిక నిర్వహించడం అనివార్యమైంది. సర్వేంద్రియానం నయనం ప్రధానమని పెద్దలు చెప్పారని బీజేపీ స్థానిక కార్పొరేటర్ న్యాలం రాజు అన్నారు. ఆక్స్ఫర్డ్ హైస్కూల్ ఆధ్వర్యంలో ప్రతి 6 నెలలకు ఒకసారి నిర్వహిస్తున్న ఉచిత కంటి మరియు దంత శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆయన కోరారు. నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల ఆక్స్ఫర్డ్ హైస్కూల్లో పాఠశాల చైర్మన్ మామిడాల మోహన్ ఆధ్వర్యంలో ఉచిత కంటి మరియు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక కార్పొరేటర్ న్యాలం రాజు, జిఆర్ మెమోరియల్ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు నరేష్ బాబు, ప్రముఖ దంత వైద్యులు జమాల్పూర్ రాజశేఖర్, డాక్టర్ అలేఖ్య, కంటి వైద్య నిపుణురాలు డాక్టర్ ప్రజ్ఞ వల్లూరు హాజరయ్యారు. వీరందరినీ పాఠశాల కరెస్పాండెంట్ మామిడాల మోహన్ ఆధ్వర్యంలో శాల్వాలు, మెమెంటో, పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. ముఖ్య అతిథి స్థానిక కార్పొరేటర్ న్యాలం రాజు మాట్లాడుతూ, విద్యార్థులు ఆరోగ్యవంతంగా ఉంటేనే విద్యను బాగా అభ్యసించి పరీక్షల్లో మంచి మార్కులు సాధిస్తారన్నారు. ముఖ్యంగా కళ్ళు, దంతాలను కాపాడుకోవాలని ఎప్పటికప్పుడు వైద్యులను సంప్రదించి కంటి అద్దాలు రాకుండా, దంత సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పాఠశాల కరెస్పాండెంట్ మామిడాల మోహన్ తమ పాఠశాలలో సంవత్సరంలో ఎన్నో కార్యక్రమాలు చేపడతారని, అందులో భాగంగానే 6 నెలలకు ఒకసారి ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తారని అందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ మామిడాల మోహన్ మాట్లాడుతూ, తమ పాఠశాల విద్యార్థులు ఆరోగ్యవంతంగా ఉండాలని ఈ ఉచిత దంత మరియు కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని అన్నారు. సెల్ ఫోన్లు, టీవీలు ఎక్కువగా చూడడం వలన కంటి సమస్యలు వస్తాయని, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి తమ పిల్లల్లో ఉన్న లోపాలను సరిదిద్దుకోవడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామని అన్నారు. అనంతరం విద్యార్థులకు కంటి పరీక్షలతో పాటు దంత వైద్యులు దంత పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా అవసరమయ్యే మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. కాబట్టి ఈరోజు ఒక మంచి ఆలోచనతోటి చిన్నప్పటి నుండే విద్యార్థులకు కూడా ఈ ఆరోగ్య విషయాలు అందరూ కూడా తెలియాలని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. చాలా మటుకు పిల్లలకు ఈ డెంటల్ సమస్యలు కానీ కంటి సమస్యలు కానీ తొందరగా ఏర్పడవు. వాళ్ళు తినే ఈరోజు మనం సమాజంలో చూస్తే ఆహారం కూడా చాలా కలుషితమైన ఆహారం ఎక్కువగా ఈరోజు మనం చూస్తాం. వాతావరణం కూడా చాలా వరకు మనం పరిస్థితులు పరిశుభ్రంగా లేకపోవడం చాలా చూస్తాం. వీటన్నిటి ద్వారా చిన్నప్పటి నుంచి ఆరోగ్య సమస్యలు చాలా వస్తూ ఉంటాయి. కానీ ఆ ఏజ్లో విద్యార్థి దశలో అవి గుర్తించకుండా వాళ్ళకు ఉన్న శక్తిని ఆ సమస్య చిన్నగా కనిపించేసరికి వాళ్ళు అలాగే ముందుకెళ్తా ఉంటే రాబోయే రోజుల్లో ఆ డెంటల్ సమస్య కానీ కంటి సమస్య కానీ చాలా పెద్దగా అయిపోతాయి. దేశ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రధాని నరేంద్ర మోడీ అహర్నిశలు కృషి చేస్తున్నారని భాజపా జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి అన్నారు. అలాగే బంజారుల ఆరాధ్య దైవం సంత సేవాలాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా సెలవు దినంగా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. బంజారాల ఆరాధ్య దైవం సంత సేవాలాల్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని తెలుపుతూ జిల్లా కేంద్రంలోని స్థానిక భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంత సేవాలాల్ జన్మదినం సందర్భంగా ఆ రోజును ఉద్దేశించి ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించాలన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పార్లమెంట్లో 5 క్లస్టర్లుగా 20 మందితో పార్లమెంట్లో సంత సేవాలాల్ జయంతిని జాతీయ సెలవు దినంగా పార్లమెంట్లో ప్రకటించాలని కోరిన కారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి సెలవు దినంగా ప్రకటించడం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది హైదరాబాద్లో ఆయన విగ్రహాన్ని కూడా స్థాపించడం జరుగుతుందని పేర్కొన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ అందరి మన్ననలను పొందుతున్నారన్నారు. సంక్షేమ పథకాలు జాతీయ, రాష్ట్ర, మండల, గ్రామ స్థాయిలోని ప్రజలకు అందేలా నాయకులు మెదులుకొని బూత్ స్థాయి కార్యకర్తలు అహర్నిశలు కృషి చేయాలని సూచించారు.
సంక్షేమ పథకాలు జాతీయ, రాష్ట్ర, మండల, గ్రామ స్థాయిలోని ప్రజలకు అందేలా నాయకులు మొదలుకొని బూత్ స్థాయి కార్యకర్తలు అహర్నిశలు కృషి చేయాలని సూచించారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం విజయం సాధించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ తమ కర్తవ్యాన్ని నిలబెట్టాలని తెలియజేశారు. ఈ సమావేశంలో భాజపా పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్ద ఎత్తున మొదటి నుంచి పార్లమెంట్లో డిమాండ్ చేయడం, జాతీయ సెలవు దినంగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేయడం, దాన్ని పురస్కరించుకొని ఈరోజు నేను సోషల్ మీడియాలో కానీ మిగతా దాంట్లో చూసడం జరిగింది. మంత్రి గారు సెలవు దినంగా ప్రకటిస్తున్నామని చెప్పి, అలాగే శివలాల్ మహారాజ్ యొక్క విగ్రహాన్ని హైదరాబాద్లో వచ్చే సంవత్సరంగా కడతామని చెప్పి, ఈ రాష్ట్రంలో అందరికన్నా ముందు శివలాల్ మహారాజ్ గారి గురించి వారి జయంతిని పెద్ద ఎత్తున చేయాలని చెప్పి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారి డిమాండ్ మేరకే ఈ యొక్క కార్యక్రమం తెలియజేసుకుంటూ ప్రకటించాం. ఏదైతే సెలవు దినంగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతం చెప్తూ, ఆ నిర్ణయంలో ధర్మపురి అరవింద్ గారి యొక్క పాత్ర 20 మంది పార్లమెంట్ సభ్యుల సంతకాలు తీసుకొని శివసేన, ఇండిపెండెంట్, బహుజన్ సమాజ్ పార్టీ, బీజేపీ, అలాగే ఎస్పీ, సమాజ్వాదీ పార్టీ అందరి సభ్యుల యొక్క పార్లమెంట్లో పెద్ద ఎత్తున దాని మీద మూవ్మెంట్ చేయడం, దాని భాగంగానే ఈరోజు అది కార్యరూపత దాల్చిందని చెప్పి తెలియజేసుకుంటాం. దాంతోపాటు భారతీయ జనతా పార్టీ వచ్చే 60 రోజులకు ఒక కార్యాచరణ పెట్టుకొని ఇప్పుడు పెద్ద ఎత్తున అందరం కూడా పల్లెకు పోదాం, బస్తీ బాట పేరుతోని గ్రామాలలో, పట్టణాలలో నరేంద్ర మోడీ యొక్క కార్యక్రమాలను భారతీయ జనతా నగరంలోని పాటిగల్లి యూత్ ఆధ్వర్యంలో దాసాంజనేయ ఆలయం వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నెలలో ఒక శనివారం రోజు పేదల కోసం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని యూత్ సభ్యులు తెలిపారు. నగరంలోని పాటిగల్లి దాసాంజనేయ ఆలయం వద్ద పాటిగల్లి యూత్ ఆధ్వర్యంలో ఆలయంలో పూజా కార్యక్రమాలు సంఘ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించి పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో అధిక సంఖ్యలో పేదలు, భక్తులు తరలివచ్చి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాటిగల్లి సంఘ సభ్యులు మాట్లాడుతూ, యూత్ సభ్యులు నెలకొకసారి పేదలకు అన్నదాన కార్యక్రమం చేస్తామని చెప్పడంతో మంచి కార్యక్రమం కావడంతో చేపట్టాలని తెలిపామన్నారు. దాసాంజనేయుని కృప యూత్ సభ్యులపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. పాటిగల్లి యూత్ సభ్యులు మాట్లాడుతూ, తమ యూత్ సభ్యులు అందరం కలిసి నెలలో ఒక్కసారైనా పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ అన్నదాన కార్యక్రమంలో పాటిగల్లి యూత్ సభ్యులందరూ పాల్గొన్నారు. ఈరోజు అనగా 9/2/2020 శనివారం నాడు అయితే మేము సంఘ సభ్యులము గత వారం కింద మా పిల్లలు, యూత్ పిల్లలు వచ్చి మేము ఒక కార్యక్రమం చేపడతామంటే ఏం కార్యక్రమం అంటే అన్నదాన కార్యక్రమం చేస్తాము. ప్రతి శనివారము, 2వ శనివారము ఏదో ప్రతి నెల ఒకసారి అన్నదాన కార్యక్రమం చేస్తాము. అంటే మంచి కార్యక్రమే. సరే మీ బ్యాచ్ కలిసికట్టుగా ఉండి ప్రతి నెల ఏదో ఒక రోజు శనివారం నాడు మేము అన్నదాన కార్యక్రమం చేస్తామంటే సరే మేము మద్దతు ఉందామని చెప్పాము. పిల్లలందరూ మా సభ్యులే, అందరూ మా కుటుంబ సభ్యులే. దీనికి పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. అన్నదాన కార్యక్రమం గ్రాండ్ అయింది. దీనికి మా సంఘం నుంచి సహకారాలు మా పిల్లలకు ఉంటుంది. కావున భక్తులందరూ ఈ యొక్క శనివారం అన్నదాన కార్యక్రమం దాతలుగా వచ్చి మీ యొక్క కృపా కటాక్షం ఉండాలని మీ కుటుంబ సభ్యులకందరికీ ఆ రాముడి యొక్క హనుమాన్ యొక్క కరుణ ఉండాలని మేము సంఘం తరఫున కోరుతున్నాము. ఈ యొక్క కార్యక్రమం చేపట్టిరు. ఇది ఇలాగే కొనసాగాలని, ఈ అన్నదాన కార్యక్రమం ఇలా కొనసాగాల, పెద్ద ఎత్తున రానం చేస్తూ పోవాలా, గరీబులు వచ్చి తీసుకోవాలని మా సంఘ సభ్యుల నుంచి, మా పిల్లల తరఫు నుంచి మేము అనుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ మన పాటిగల్లి శ్రీ దాసాంజనేయ మందిరం వద్ద అన్నదాన కార్యక్రమం జరగబోతుంది. భక్తులందరూ వచ్చి సంతోషంగా ఈ కార్యక్రమాన్ని
చేకూర్చాలని మా మనవి. మేము చెప్పేదేనాగా చుట్టుపక్కల వాళ్ళు కాకుండా బీద వాళ్ళు వచ్చి ఈ కార్యక్రమాన్ని సంతోషంగా చేయాలని, తిని సంతోషపరచాలని మా మనవి. అందరూ రావాలి, ఆశీర్వదించాలి. దాసాంజనేయ స్వామి అందరికీ ఆశీర్వదించాలని మా మనవి. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను గులాబీ శ్రేణులు సంబరంగా జరుపుకున్నారు. ఊరూరా కేక్లు కట్ చేసి తమ అభిమాన నేతకు బర్త్డే విషెస్ తెలిపారు. రుద్రూర్ మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి 75వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. రుద్రూర్ గ్రామంలోని బస్టాండ్ ప్రాంగణంలో పార్టీ మండల అధ్యక్షులు పత్తి లక్ష్మణ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పోచారంకు బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పత్తి లక్ష్మణ్ మాట్లాడుతూ 75 ఏళ్ల వయసులోనూ ఎమ్మెల్యే పోచారం నిరంతరం ప్రజల కోసం పాటుపడుతున్నారని అన్నారు. వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందుంచారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నారోజీ గంగారం, వైస్ ఎంపీపీ నట్కరి సాయిలు, బీఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి నేరుగంటి బాలరాజు, తోట్ల గంగారం తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి కోటగిరి మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో బాన్సువాడ శాసన సభ్యుడు పోచారం శ్రీనివాసరెడ్డి జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు. కోటగిరి బస్టాండ్ వద్ద కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎజాజ్ ఖాన్ మాట్లాడుతూ పోచారం శ్రీనివాసరెడ్డికి ఉమ్మడి బీఆర్ఎస్ నాయకుల ప్రజల తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బాన్సువాడ నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధికై అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే బాన్సువాడ అభివృద్ధిలో ముందంజలో ఉందన్నారు. ఆయన నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శంకర్ పటేల్, వైస్ ఎంపీపీ గంగాధర్ పటేల్, ఎంఎంసీ చైర్మన్ హమీద్, డీసీసీబీ డైరెక్టర్ శాంతేశ్వర్ పటేల్, సొసైటీ చైర్మన్ కూచి సిద్ధు, మాజీ సర్పంచ్లు పత్తి లక్ష్మణ్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు. మన మాజీ శాసన సభాపతి గారు, అలాగే మా బాన్సువాడ ముద్దు బిడ్డ, రైతుల పాలిట లక్ష్మీపుత్రుడు, పేదల హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ఏకైక మా నాయకుడు పోచారం శ్రీనివాసరెడ్డి గారి జన్మదినం మా కోటగిరి మండలంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. ఆ భగవంతుడు ఆయనకు నిండు నూరేళ్లు ప్రసాదించి ప్రజాసేవకు అంకితం కావాలని, ఇలాగే మా ప్రజల పేద బలహీన బడుగు వర్గాల అభ్యున్నతికి, అలాగే వ్యవసాయదారులకు అండగా మరియు కుల మతాలకు అతీతంగా అందరి హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకొని ఈరోజు గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలు జరిగే విధంగా బడ్జెట్ కేటాయించిందని డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి అన్నారు. 6 గ్యారంటీలు అమలు చేయడానికి 53,196 కోట్ల రూపాయలు కేటాయించిన సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన బడ్జెట్పై డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి స్పందించారు. ప్రజలకు మేలు జరిగే విధంగా బడ్జెట్లో కేటాయింపులు జరిగాయన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా ఇచ్చిన మాట కొరకు 6 గ్యారంటీలు అమలు చేయడానికి 53,196 కోట్లు కేటాయించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కకు కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన మాటను మర్చిపోయేది కాంగ్రెస్ పార్టీ కాదన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చడం జరుగుతుందన్నారు. అందులో భాగంగానే ఇండ్ల నిర్మాణం కొరకు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజల కొరకు గాని అన్ని వర్గాల అభివృద్ధి ధ్యేయంగా నిధులు కేటాయించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా రైతులను ఆదుకోవడానికి త్వరలోనే 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పడం, అదేవిధంగా వ్యవసాయానికి భారీ నిధులు కేటాయించడం రైతన్నకు మరింత ఊరటను కలిగిస్తుందని ఆయన అన్నారు. రానున్న రోజుల్లో ప్రజల క్షేమమే ధ్యేయంగా ప్రజల కొరకే ప్రజాప్రభుత్వమైన కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆ గ్రామంలో ఊరంతా జ్వరాలే.
తీవ్రమైన జ్వరాలతో ప్రజలు మంచం పడుతున్నారు. గత వారం రోజులుగా వస్తున్న జ్వరాలతో తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. దీంతో గ్రామంలో ప్రత్యేక వైద్య శిబిరంను ఏర్పాటు చేసి వైద్యం అందిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మండల వైద్యాధికారులు సూచించారు. నిజాంసాగర్ మండలం కోమలంచ గ్రామంలో అధికారులు ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గత వారం రోజులుగా గ్రామంలోని బండపల్లి కుర్మా కాలనీలో జ్వరం కేసులు పెరుగుతుండటంతో కాలనీ వాసులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. గత వారం రోజులుగా గ్రామంలోని బండపల్లి కుర్మా కాలనీలో జ్వరం కేసులు పెరుగుతుండటంతో కాలనీ వాసులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వైద్యాధికారి డాక్టర్ రోహిత్ కుమార్ మాట్లాడుతూ కాలనీ వాసులకు జ్వరాలు ఉన్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. రక్త నమూనాల టెస్టులలో ఏమీ రాలేదని అన్నారు. జ్వరంతో బాధపడుతుండడం వలన రక్తంలోని ప్లేట్లెట్స్ పడిపోతున్నాయన్నారు. జ్వరాలు తగ్గడానికి అవసరమైన మందులను, సలహాలను ఇచ్చామని తెలిపారు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిని బాన్స్వాడ ఆసుపత్రికి తరలిస్తున్నామని ఆయన చెప్పారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని, ఆందోళన చెందనవసరం లేదని, గ్రామ ప్రజలు మంచినీళ్ళని కాచి వడబోసుకొని త్రాగాలని, ఫ్లూయిడ్స్ తీసుకోవాలని సూచించారు. నా పేరు పండరి, కోమలంచ గ్రామం. మా గ్రామంలో గత వారం రోజులుగా ప్రతి ఇంటికి ఒకరు చొప్పున, ఇద్దరు చొప్పున అందరికీ విష జ్వరాలు వస్తున్నాయి. మరి అది నీటి వల్లనో మరి గాలి కాలుష్యం వల్లనో తెలియట్లేదు. ఆ గ్రామంలోని ప్రజలందరూ ఈ జ్వరం కారణంగా ఇంటికే పరిమితం అవుతున్నారు. ప్రభుత్వం ఇంతకుముందు కూడా మన దగ్గర 2 days బ్యాక్ ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేసిర్రు. కానీ రిపోర్ట్స్ అయితే ఇంకా రాలేదు. ఈ ప్రభుత్వం దీని మీద స్పందించి మాకు తొందరగా ఏదైనా ఒక మార్గం చూపాలని చెప్పేసి గ్రామస్తులు అందరూ కోరుకుంటున్నారు. నేను డాక్టర్ రోహిత్ కుమార్, ఇక్కడ లోకల్ మెడికల్ ఆఫీసర్ అండ్ పిహెచ్సి. ఇక్కడ కొమలంచ విలేజ్, బండగల్లి అండ్ కుర్మగల్లి కాలనీస్లో ఒక 10 days నుంచి జ్వరాలు పెరుగుతున్నాయనే కంప్లైంట్తో హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది. ఒక 60 to 70 మెంబర్స్ని స్క్రీన్ చేస్తే దాంట్లో 29 నుంచి 30 మంది వరకు ఫీవర్తో బాధపడుతున్నట్టు తెలిసింది. దాంట్లో ఒక 4-5 మెంబర్స్ కొంచెం ఫీవర్ ఉండడం వల్ల వాళ్ళని ఏరియా హాస్పిటల్కి పంపించి అక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాము. కాజ్ ఆఫ్ ఫీవర్స్ అయితే టిల్ నౌ ఏం ఐడెంటిఫై కాలేదు. వాటర్ కంటామినేషన్ కానీ అవన్నీ చెక్ చేయడం జరిగింది. ఇంకా ప్రివెంటివ్ మెజర్స్ కానీ మస్కిటో కంట్రోల్ అవన్నీ మెజర్స్ తీసుకుంటున్నాము. క్యాంప్ ఇంకా 2-3 రోజులు కంటిన్యూ చేస్తాము. ఇలాగే ఎవరు ప్యానిక్ అవ్వకండి. సో మళ్ళీ ఇంకేంది, వాటర్ మంచిగా కరగబెట్టి వడబోసి తాగడము, లేదంటే ఇక్కడ లోకల్గా మినరల్ వాటర్ ఉంది సప్లై, అది వాడడం అట్లాంటివి చేసి దానివల్ల వచ్చి ఉంటే ఒకవేళ ప్రివెంట్ చేయొచ్చు. ఏదైనా ఉంటే మా హెల్ప్ లైన్ నెంబరు లోకల్ ఏఎన్ఎంస్. టాటా ఏఐజీ జీవిత బీమా సంస్థ దేశభక్తితో పాటు ప్రజలకు ఉపయోగపడే ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేస్తుందని బ్రాంచ్ మేనేజర్ ప్రసాద్ రెడ్డి అన్నారు. ఇది ముఖ్యంగా ఆర్థిక భద్రతకు ప్రాధాన్యతనిస్తుందని, తద్వారా మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. నగరంలోని కంటేశ్వర్లో గల టాటా ఏఐజీ జీవిత బీమా సంస్థ నిర్వహించిన ఆయుష్ బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పలువురు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారని సంస్థ బ్రాంచ్ మేనేజర్ తెలిపారు. ఈ సందర్భంగా ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, ఈ సంస్థ దేశభక్తితో పాటు ప్రజలకు ఉపయోగపడే ఇన్సూరెన్స్ పథకాన్ని అమలు చేస్తుందని, ముఖ్యంగా ఆర్థిక భద్రతకు ప్రాధాన్యతనిస్తుందన్నారు. తద్వారా మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. సంస్థ 23వ సంవత్సరాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని, ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పాల్గొన్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ సాయిరాం, అడ్వైజర్ లీడర్లు, సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ప్రేక్షకులకు నమస్కారం. మా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ 23వ స్వతంత్రాలను పూర్తి చేసుకున్న సందర్భంగా మేము ఇక్కడ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్ద ఎత్తున 50 నుంచి 60 మంది హాజరై దాన్ని విజయవంతం చేసినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు సార్. మహిమాన్విత నింబాచల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ క్షేత్రం భక్తుల కొంగు బంగారంగా బాసిల్లుతోంది. ఉపవాస దీక్షలు ఆచరిస్తూ కాలినడకన లింబాద్రి గుట్టకు విచ్చేస్తూ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తున్నారు.
భీమ్గల్ శ్రీ లింబాద్రిగుట్ట ఆలయ ప్రాంగణం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. అధిక సంఖ్యలో గుట్టపైకి విచ్చేసి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం భక్తులు మొక్కులు తీర్చుకొని గోవిందనామ స్మరణలు చేశారు. ప్రతి శనివారం వివిధ మండలాల నుండి భారీ సంఖ్యలో భక్తులు కాలినడకన స్వామివారి ఆలయ క్షేత్రానికి విచ్చేస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం దేవాదాయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శించుకుంటే కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయని అన్నారు. ఇలవేల్పు మొక్కుకున్న మొక్కులు నెరవేర్తాయని దేవుని ఇప్పుడు ప్రతి నెలకొకసారి సంవత్సరానికి ఒకసారి పండుగ చేసుకుంటాం. వస్తాం ఇక్కడ ఏది మొక్కుకున్నా కానీ జరుగుతుంది. ఇలవేల్పు ప్రతి నెలలో ప్రతి శనివారం ఇక్కడి భక్తులు అధిక సంఖ్యలో విచ్చేస్తూ ఉంటారు. ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రతి వారం వేల కొద్ది సంఖ్య వస్తూ ఉంటారు. మా ఇంటి ఇలాంటి ఇదే చాలా కోరిన కోరికలు నెరవేరుతాయి. ఇక్కడ అందుకే అధిక సంఖ్యలో విచ్చేస్తూ ఉంటారు. కాలినడకన కూడా వస్తూ ఉంటారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. మాకు చాలా ఆనందకరంగా ఉంటుంది. నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం ఎన్నికలు మార్చి 3వ తేదీన నిర్వహిస్తున్నట్లు సంఘం జిల్లా అధ్యక్షుడు దేకొండ యాదగిరి చెప్పారు. నగరంలోని పద్మశాలి ఉన్నత పాఠశాలలో ఎన్నికలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పద్మశాలి సంఘ భవనంలో జరిగిన మీడియా సమావేశంలో పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడు దేకొండ యాదగిరి మాట్లాడుతూ 3 సంవత్సరాల కాల పరిమితి కోసం మార్చి 3న సంఘం ఎన్నికలు నిర్వహిస్తున్నామన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం జిల్లా పద్మశాలి సంఘం సలహాదారులు డాక్టర్ సత్యనారాయణను ఎన్నికల అధికారిగా నియమించినట్లు పేర్కొన్నారు. అధ్యక్ష ప్రధాన కార్యదర్శితో పాటు మొత్తం 21 పదవులకు ఎన్నికలు జరుపుతామన్నారు. ఈ నెల 14 నుండి 16 వరకు నామినేషన్ల స్వీకరణ, 17న స్క్రూటినీ, 18 నుండి 19వ తేదీ వరకు ఉపసంహరణ ఉంటుందని చెప్పారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునేవారు ఎన్నికల అధికారి డాక్టర్ సత్యనారాయణకు నామినేషన్లు సమర్పించాలని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 2354 మంది ఓటర్లు ఉన్నారని యాదగిరి వివరించారు. జిల్లా సంఘంలో ఉన్న వ్యక్తిగత సభ్యులతో పాటు 297 గ్రామ సంఘాలు, 81 తర్పా సంఘాలు నామినేట్ చేసిన సభ్యులు మార్చి 3వ తేదీన జరిగే ఎన్నికల్లో పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి పుల్గం హనుమన్లు, సలహాదారులు రాపల్లి గురుచరణ్, కోశాధికారి గుడ్ల భూమేశ్వర్, సంఘం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 2354 మంది సభ్యులు ఉన్నారు. దీంట్లో 834 మంది సభ్యులు వ్యక్తిగతమైన సభ్యులు, మిగిలిన 1520 సభ్యులు మరి డెలిగేట్ సభ్యులుగా మరి ఉన్నారు. వీరందరూ ఏదైతే ఎన్నికల తేదీ 3/3/24 నాడు నిర్వహిస్తున్నారో వారందరూ తప్పక హాజరై మరి ఎన్నికల్లో పాల్గొని తమ ఓటున హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఏదైతే ఎన్నికలకు వచ్చే ముందు వారు మరి సంఘంచే జారీ చేయబడిన ఐడెంటిటీ కార్డు కానీ, అదేవిధంగా ప్రభుత్వంచే జారీ చేయబడిన ఆధార్ కార్డు కానీ, మరే ఇతర ధృవీకరణ పత్రం కానీ తమ వెంట తీసుకొని వచ్చి ఎన్నికల్లో పాల్గొనాల్సిందిగా కోరుతా ఉన్నాము. అదేవిధంగా మరి ఈ ఎన్నికల షెడ్యూల్కు మరి నామినేషన్ 14/2 నుంచి 16/2 వరకు మరి ఉంచడం నిర్ణయించడం జరిగింది. 16/2 4 గంటల వరకు మరి నామినేషన్ పత్రాలు మరి ఆయన స్వీకరించడం జరుగుతుంది. నామినేషన్ పత్రాలు కూడా మరి ఎవరైతే ఎన్నికల్లో పోటీ చేయదలుచుకున్న అభ్యర్థులు ఉన్నారో వారి దగ్గర నుంచి మరి తీసుకోవాల్సిందిగా కోరుతా. శివలింగ స్థాపన ప్రచార రథానికి సాలూరులో వీరశైవ లింగాయత్ సమాజ్ అపూర్వ స్వాగతం పలికింది. గ్రామంలో భక్తి ప్రపత్తులు చాటుతూ ఊరేగింపు నిర్వహించి శ్రీ శివలింగ శివాచార్య మహారాజ్ సేవలను కొనియాడారు. ఈ నెల 23 నుండి 25వ తేదీ వరకు మహారాష్ట్రలోని అహ్మదాపూర్లో గల శివలింగ శివాచార్య మహారాజ్ సమాధిపై జరిగే శివలింగ స్థాపన ప్రచార రథానికి సాలూరు మండల వీరశైవ లింగాయత్ సమాజ్ సభ్యులు ఘన స్వాగతం పలికారు. గ్రామానికి విచ్చేసిన ప్రచార రథానికి మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. బస్టాండ్ వద్ద గల లింగాయత్ సమాజ్ స్థాపకుడు బసవేశ్వరుని విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం మండల కేంద్రంలో ఊరేగింపు నిర్వహించి రాచన్న మందిరంలో ప్రత్యేక పూజలు
చేశారు. అనంతరం వీరశైవ లింగాయత్ సమాజ్ సభ్యుడు విఆర్ దేశాయ్ మాట్లాడుతూ లింగాయత్ సమాజం కోసం, హిందూ ధర్మ రక్షణ కోసం సద్గురు శ్రీ శివలింగ శివాచార్య మహారాజ్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. ఆయన కరోనా సమయంలో శివైక్యం చెందారని, ప్రస్తుతం ఆయన సమాధిపై లింగస్థాపన చేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 23 నుండి 25వ తేదీ వరకు మహారాష్ట్రలోని అహ్మదాపూర్లో జరిగే ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజ్ సభ్యులు శ్యామరావు, శివపూజ శంకర్, సురేష్, శ్రీకాంత్, బండే శివరాజ్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున అహ్మద్పూర్ మహారాజ్ గారి రథయాత్ర తెలంగాణ రాష్ట్రం నందు మొట్టమొదటిగా సాలూర గ్రామం నందు ప్రవేశించడం జరిగింది. మరి గ్రామాన తిరుగుతూ మరియు ఫిబ్రవరి 23 నుంచి 25వ తారీఖు వరకు అహ్మద్పూర్లో అప్పగారి సమాధి పైన లింగము వీరశైవ లింగాయత్ కుల ఆచార ప్రకారం ఏదైతే స్థాపన చేస్తారో దానికి గాను 23 నాడు ఊరేగింపు, 24 నాడు కార్యక్రమాలు ఉంటాయి, 25 నాడు లింగస్థాపన అనేది జరుగుతూ ఉంది. మరి ఆ రోజున ఏదైతే భక్తులు వారికి ఇష్టానుసారంగా దాంట్లో పాల్గొనాలంటే మహారుద్రాభిషేకంలో వారు ప్రతి ఒక్క జంటకు 11,000 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కావున మీరు ఎవరైనా సాలూర గ్రామం నుంచి కానీ ఈరోజు కానీ తర్వాత కానీ ఇష్టం ఉన్న వాళ్ళు 11,000 రూపాయలు వారికి చెల్లించి మీరు ఆన్లైన్ రసీదు కానీ లేకుంటే వారు ఇచ్చే రసీదు కానీ తీసుకొని మరి 25వ నాడు ఆ మహారుద్రాభిషేకంలో పాల్గొని పునీతులు కావాల్సిందిగా మేము కోరటం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ రథయాత్ర ఉందో వీరశైవ ధర్మము యొక్క ప్రచారము, మరియు మీకు తెలుసు మన యావత్ తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో ఎంతోమంది మనం స్వాములను మహారాజులను చూస్తూ ఉంటాం. డబ్బు ఆశ లేకుండా ఎవరైనా ఇస్తానా, నాకెందుకయ్యా డబ్బు, నేనేం చేసుకోవాలా, నేను సన్యాసిని, నాకు డబ్బు అవసరం లేదని చెప్పి ఎవరి దగ్గర ₹1 తీసుకోకుండా వారు ఏదైతే వీరశైవ ధర్మాన్ని ప్రచారం చేశారో మరి వారందరూ కూడా ప్రత్యేకంగా బోధన మండలంలో, మన బోధన నియోజకవర్గంలో ప్రతి ఒక్కరి గుండెలో కూడా వీరశైవ ధర్మం అనే వ్యక్తి ఎవరైతే పాటిస్తారో వారందరి గుండెలలో కూడా మన స్వామి గారు ఉన్నారు. బులెటిన్లో ఇప్పుడు చిన్న విరామం తీసుకు మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్.
కార్మిక రంగ సమస్యల పరిష్కారానికై దేశవ్యాప్త గ్రామీణ భారత్ బంద్ నిర్వహించనున్నట్లు తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బి మల్లేష్ తెలిపారు. ఈ నెల 16న జరిగే నిరసన కార్యక్రమాన్ని కార్మిక లోకం విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామంలో ఈ నెల 16న జరిపే దేశవ్యాప్త కార్మికుల సమ్మెలో భాగంగా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో బీడీ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు బి మల్లేష్ మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ బీడీ పరిశ్రమను నాశనం చేసిందని అన్నారు. లక్షలాది మందికి ఉపాధిని కల్పిస్తున్న ఈ పరిశ్రమలను దాన్ని నిర్వీర్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మిక వ్యతిరేక విధానాలను వెంటనే ఉపసంహరించుకోవాలని, కార్మికులకు నష్టం కలిగించే చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల పీఎఫ్ డబ్బులు షేర్ మార్కెట్లో పెట్టొద్దని, రాజీనామా చేసిన తర్వాత కార్మికులకు ఇచ్చే పెన్షన్ను నెలకు 10,000 రూపాయలకు పెంచాలని కోరారు. పీఎఫ్ రికార్డులలో తప్పులను సరిచేసి కార్మికులకు రావాల్సిన డబ్బులను వారికి ఇవ్వాలనే డిమాండ్ల సాధనకై ఈ నెల 16న గ్రామీణ బంద్ సమ్మెకు పిలుపునిచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీడీ కమిషనర్ దారులు వి ఎల్లన్న, అంకం గంగాధర్, బీడీ కార్మిక సంఘం ప్రతినిధులు వాణి, అనిత, సవిత తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 16వ తేదీ నాడు భారత్ బంద్, గ్రామీణ భారత్ బంద్, అదేవిధంగా పారిశ్రామిక బంద్ని విజయవంతం చేయాలని చెప్పి మేము బీడీ కార్మికులకు అందరికీ ప్రచారం చేస్తూ ఈ క్యాంపెయిన్ని నిర్వహిస్తున్నాం. ఊరూరికి కార్మికులందరి దగ్గరికి తిరిగి ఈ బంద్లో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి కోరుతున్నాం. ముఖ్యంగా ప్రధానంగా బీడీ కార్మికులకు నెలకు రాజీనామా పెట్టిన తర్వాత వాళ్ళకి ఇస్తున్నటువంటి పెన్షన్, పీఎఫ్ పెన్షన్ ఏదైతే ఉందో దాన్ని 10,000 రూపాయల కాడికి ఇవ్వాలని చెప్పి, అదేవిధంగా పాత పద్ధతిలో 10 సంవత్సరాల సర్వీస్ ఉంటే ఇచ్చేటటువంటి పెన్షన్ ఏదైతే ఉందో దాని ప్రకారమే ఇవ్వాలని, ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి 10 సంవత్సరాల పని దినాలు అనేటటువంటి దాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాం. పీఎఫ్లో వాళ్ళకు అనేక సమస్యలు ఉన్నాయి. బ్లాక్ మార్కెట్కు తరలిన రేషన్ బియ్యం సీజ్ చేసిన అధికారులు 2 ఏళ్ల తర్వాత బహిరంగ వేలం వేశారు. 416 క్వింటాల పీడీఎస్ రైస్ను దక్కించుకునేందుకు 7 వ్యాపారులు టెండర్ దాఖలు చేశారు. అక్రమ మార్గాల్లో బహిరంగ మార్కెట్కు తరలుతున్న రేషన్ బియ్యంపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. అక్రమ దందా చేస్తున్న వారిపై కొరడా జులిపిస్తున్నారు. ఇప్పటికే అనేక సందర్భాల్లో దాడులు చేసి భారీ మొత్తంలో పీడీఎస్ రైస్ స్వాధీనపరుచుకున్నారు. అయితే 2 ఏళ్ల క్రితం సీజ్ చేసిన పీడీఎస్ రైస్ను బోధన్ తహసీల్దార్ కార్యాలయంలో బహిరంగ వేలం వేశారు. స్థానిక తహసీల్దార్ గంగారాం వేలంపాటను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా గంగారాం మాట్లాడుతూ 2 సంవత్సరాల క్రితం సీజ్ చేసిన 416 క్వింటాల 60 కిలోల బియ్యానికి వేలం నిర్వహించామని తెలిపారు. ఈ వేలంపాటలో 7 సభ్యులు పాల్గొని బీడ్లు దాఖలు చేశారని ఆయన చెప్పారు. ఈ వేలంపాట వివరాలను జిల్లా కలెక్టర్కు పంపి వారి అనుమతితో ఎక్కువ బీడ్ దాఖలు చేసిన వారికి బియ్యం కేటాయిస్తామని తహసీల్దార్ తెలిపారు. అడిషనల్ కలెక్టర్ నిజామాబాద్ గారి ఆదేశాల మేరకు బోధన్ పట్టణంలో గత 2 సంవత్సరాల కింద పీడీఎస్ రైస్ బియ్యము అక్రమంగా రవాణా చేసిన వారిపై చర్యలు తీసుకుంటూ 6A కేసు ఫైల్ చేస్తూ అట్టి బియ్యంను కస్టోడియన్గా మనకు ఉంచడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు బోధన్ మండలంలో ఈ బహిరంగ వేలము తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహిస్తున్నాము. ఈ యొక్క బహిరంగ వేలంలో మనకు ఈరోజు 7 సభ్యులు మనకు పాల్గొనడం జరిగింది. వారి యొక్క డిమాండ్ డ్రాఫ్ట్ ప్రకారం 10,000 రూపాయలు మనకు జమ చేశారు. అందులో భాగంగా ప్రతి ఒక్క క్వాంటిటీని మనము ఏకే రైస్ మిల్లు పెట్టాము, ఎక్కడెక్కడ వాళ్ళకు భద్రత ఉంచామని వారికి చెప్తూ ప్రభుత్వం నిర్దేశించిన ధర ఏదైతే ఉందో ఆ ధరకు అనుగుణంగా వాళ్ళు ఈ యొక్క వేలంలో పాల్గొంటూ అత్యధికంగా ఎవరైతే హైయెస్ట్ బిడ్డర్ ఉన్నారో వాళ్ళ యొక్క సమాచారం సేకరించి వారికి సంబంధించిన డీటీని కూడా కలెక్ట్ చేస్తూ జిల్లా పౌర సరఫరాల అధికారి గారికి కన్ఫర్మ్. పారిశుద్ధ్య వారోత్సవాలలో భాగంగా ప్రతి గ్రామాన్ని శుభ్రపరచాలని సంబంధిత అధికారులకు జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు ఆదేశించారు. ముత్యంపల్లి గ్రామంలో శ్రమదానం చేసి గ్రామాన్ని పరిశుభ్రంగా తయారు చేశామని ఆయన తెలిపారు.
మాక్లూర్ మండలం ముత్యంపల్లి గ్రామంలో నిర్వహించిన పారిశుద్ధ్య వారోత్సవాలలో భాగంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగర్ విఠలరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఉన్న మురికి కాల్వలు, పిచ్చి మొక్కలు, రోడ్లు, ఖాళీ స్థలంలో నిలిచి ఉన్న నీళ్లను అలాగే ఎక్కడ చూసినా శుభ్రంగా కనబడాలని ఆయన అధికారులను ఆదేశించారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే ఎలాంటి వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని ఆయన అన్నారు. ప్రజలు తమ సొంత ఇంటి మాదిరిగా గ్రామాన్ని చూసుకోవాలని ఆయన గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి ముత్తన్న, ఎంపీడీఓ క్రాంతి, ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు. పాలనని, వికసిత్ భారత్ సంకల్ప యాత్రని, ఈరోజు ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు ఇవన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెడతా ఉన్నాయి. మనం కూడా అధికారికంగా ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలు మన ప్రజలే, అధికారులు మన అధికారులే కాబట్టి ప్రతి ఒక్కటి నేను యాజ్ ఏ జడ్పీ చైర్మన్గా పార్టిసిపేట్ అవుతా ఉన్నా. మరి ఇవన్నీ ముఖ్య ఉద్దేశం ఒకటే, హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు పెద్దలు. ఆరోగ్యమే మా భాగ్యం. మనం ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించవచ్చు. కొన్ని లక్షల కోట్లు సంపాదించినట్టు లెక్క. ఆరోగ్యంగా లేని వాళ్ళు రోజు హాస్పిటల్ తిరిగితే 1000 లక్షలు అవుతాయి. కాబట్టి మన ఆరోగ్యం కాపాడుకోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి ఇక్కడ ఉన్న మహిళా సోదరిమణులకు కూడా నేను కోరేది ఏంటంటే, ఏదో ఇట్లా నామకే వాస్తే చైర్మన్ వచ్చిండు, ఎండిఓ వచ్చిండు, మేము రోడ్లు ఊడ్చినాం, గ్రామ పంచాయతీ మీద ఊడ్చినాం అనే కాకుండా మీరు మీ ఇళ్ళల్లో శుభ్రంగా ఉంచుకోవాలి. మీ ఇంటి ముందు వాకిలి శుభ్రంగా ఉంచుకోవాలి, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి, మంచి చెట్లు నాటుకోవాలి. ఇదంతా ఆరోగ్యంగా ఉండాలంటే ఇవన్నీ చూసుకోవాలి. కాబట్టి మరి మీరందరూ ఈ ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమంలో ఈరోజు కాదు, బంజారాల స్థితిగతులను మార్చిన కలియుగ పురుషుడు, బంజారాల ఆరాధ్య దైవమైన సేవాలాల్ మహారాజ్ అని సేవాలాల్ సంఘం నాయకుడు శంకర్ నాయక్ అన్నారు. ఆ మహనీయుని జయంతిని అధికారికంగా నిర్వహించి సెలవు దినంగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. దర్పల్లి మండల కేంద్రంలో సల్పబండ తాండాకు చెందిన సేవాలాల్ సంఘం నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకుడు శంకర్ నాయక్ మాట్లాడుతూ, ప్రతి ఏటా ఫిబ్రవరి 15న సేవాలాల్ మహారాజ్ జయంతిని ప్రభుత్వం అధికారికంగా జరపాలని కోరారు. గిరిజనుల బ్రతుకుల్లో వెలుగులు నింపిన ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రతి తాండాలో జగదాంబాదేవి, సేవాలాల్ మహారాజ్ గుడులను నిర్మించి ఆయన చూపిన భక్తి మార్గంలో గిరిపుత్రులు నడుస్తున్నారని పేర్కొన్నారు. దూర ప్రాంతాల్లో ఉంటున్న ఉద్యోగులు, విద్యార్థులు కుటుంబ సమేతంగా ఈ వేడుకలను జరుపుకునేందుకు సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ బాలు నాయక్తో పాటు ఇతరులు పాల్గొన్నారు. ఈ 15వ తారీఖు, ఈ నెల 15వ తారీఖున జరగబోయే మా సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి సందర్భంగా మా యొక్క దర్పల్లి మండలం ఎస్బీ తాండా గ్రామం, మేము మండలం తరఫున బంజారా సోదరుల తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే, మన సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారికంగా సెలవు దినంగా ప్రకటించాలని మా యొక్క కేంద్ర ప్రభుత్వం కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ డిమాండ్ చేస్తున్నాం. ఇది ఎన్నో రోజుల నుంచి మా సేవాలాల్ మహారాజ్ యొక్క బాటలోనే మా బంజారా సోదరులు 29 రాష్ట్రాలలో బంజారా సోదరులు ఉన్నారు. మాకు ఆ లిపి లేకపోవడంతో మరియు మా బంజారా సోదరులు ఎక్కడ ఉన్నా, ఏ జిల్లాలో ఉన్న బంజారా సోదరులు టెంపుల్, సేవాలాల్ మహారాజ్ టెంపుల్, జగదమ్మ మాత టెంపుల్ కట్టిస్తూ వారి యొక్క బాటలోనే నడుస్తూ ఉంటారు. మా సేవాలాల్ మహారాజ్ అయితే ఏ మార్గం చూపిరో ఆ మార్గంనే మేము నడుస్తూ ఈ విద్యార్థులు శ్రీరాముణ్ణి ఆదర్శంగా తీసుకోవాలని విరంచి హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోంపల్లి మాధవీలత విద్యా సూచించారు. రాముడు తల్లిదండ్రులు, గురువుల పట్ల మెలిగిన తీరు విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ప్రతి విద్యార్థి మంచి మార్గాన్ని ఎంచుకొని మంచి ఆశయాలను నెరవేర్చుకోవాలని ఆమె సూచించారు. బోధన్ పట్టణంలోని శ్రీ విజయసాయి ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశాన్ని 9వ తరగతి విద్యార్థులు ఏర్పాటు చేశారు. 10వ తరగతి సర్టిఫికెట్లు భద్రపరిచేందుకు ఫైల్స్ బహూకరించారు. సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులను ఎంతగానో అలరించాయి. విరంచి హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ కోంపల్లి మాధవీలత విద్యా ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులు రాముని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. రాముడు తల్లిదండ్రులకు ఏ రకంగా గౌరవం ఇచ్చాడో, గురువులను ఏ రకంగా గురుదక్షిణ ఏ
విధంగా చెల్లించాడో ఆమె పిల్లలకు వివరించారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులను గౌరవించాలని, మన కోసం కష్టపడేటటువంటి తల్లిదండ్రులను ఎప్పటికీ మరువరాదని, గురువులను సూచించిన మంచి మార్గంలో ఉండి భవిష్యత్తును మంచి మార్గంలో పెట్టుకోవడానికి వారి యొక్క ఆశయాలను నిలబెట్టాలని ఆమె అన్నారు. పాఠశాల ప్రిన్సిపల్ కృష్ణమోహన్ వార్షిక నివేదికను సభలో తెలియజేశారు. గత సంవత్సరం 10వ తరగతి విద్యార్థులకు 10కి 10% పొందిన వారి తల్లిదండ్రులకు 2700 నగదు బహుమతిని ముఖ్య అతిథి చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. జరగనంత శక్తి కనిపించింది ఇక్కడ. మనం ఎంతోసేపు సిటీలలో పెద్ద పెద్ద స్కూళ్ళు లేదా ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లోనే పిల్లలు ఏదో అద్భుతాలు చేస్తారని అనుకుంటాం, కానీ కాదు. బోధనలో నేను వచ్చి చూసిన ఈ స్కూలు ఒక పిల్లలు మాత్రమే కాదు, వీళ్ళు భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రేరేపణలా కనిపించారు నాకు వీళ్ళందరూ. తప్పకుండా ఈ స్కూల్లో చదివే పిల్లలు, వాళ్ళలోని ఉత్సాహము, ఇక్కడ ప్రిన్సిపాల్, టీచర్స్ వాళ్ళకి ఇస్తున్న ప్రోత్సాహం బట్టి నేను ఖచ్చితంగా చెప్పగలను, దేశాన్ని ఎన్నో రంగాల్లో ముందుకు తీసుకెళ్లే మహానుభావులు ఎందరో ఈ స్కూల్ నుంచి తప్పకుండా తయారవుతారు. ఆ పరమేశ్వరుడు వీళ్ళందరినీ సదా కాపాడుతూ, వీళ్ళని సన్మార్గంలో ఉంచుతూ, ఇంతటి చక్కటి పిల్లల్ని కన్న తల్లిదండ్రులని వీళ్ళకి విద్యాభ్యాసం ఇచ్చే అదృష్టం కలుగజేసుకున్న బోధనలో ప్రేరణ స్కూల్కి ఆయన ఆశీర్వచనాలు, ఆ భారతమాత ఆశీర్వచనాలు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను. విజయసాయి హై స్కూల్, ఎన్నో స్కూల్ మనం చూస్తూనే ఉంటాం. విద్య ఉన్న చోట భక్తి ఉండదు, భక్తి ఉన్న విద్య ఉండదు. ఈ రెండింటినీ సమ్మేళనం చేసుకుంటూ తయారవుతున్న ఈ భారతదేశ సువర్ణ గని నాకు ఈ స్కూల్లో కనిపించింది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. దేశవ్యాప్త కార్మికుల సమ్మెకు తెలంగాణ విశ్వవిద్యాలయం అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ నెల 16న జరిగే దేశవ్యాప్త సమ్మెలో భాగంగా యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఉద్యోగులు కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆ యూనియన్ కార్యదర్శి బీకోజీ మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరారు. 17 సంవత్సరాల నుండి తాము శ్రమ దోపిడీకి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. యూనివర్సిటీ అభివృద్ధి కోసం పొరుగు సేవల ఉద్యోగులు ఎంతగానో తోడ్పడుతున్నారని, తమ సేవలను గుర్తించి ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజేషన్ చేయాలని డిమాండ్ చేశారు. లేని ఎడల రానున్న రోజులలో ఉద్యోగులందరం కలిసి పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నాయకులు శివకుమార్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మధులిక, సురేష్ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.